శ్రీ గురుచరిత్ర అధ్యాయం 21. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధమునీంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు. పుత్రశోకంతో బాధపడుతూ నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు. అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగల్లాగా పుట్టి నశిస్తుండడం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది. మాయకు వశులైన మానవులు తమ దేహమే తాము అన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనే మమకారం పెంచుకుంటున్నారు. వారు సత్వగుణం వలన దేవత్వాన్ని, రజోగుణం వలన మానవత్వాన్ని, తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషం గాని, మరణం వల్ల గాని దుఃఖం పొందరు. వారి వారి కర్మలని అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికి శరీరం రక్తం, మాంసం మొదలైన ధాతువులతో నిండి మలినమైనది. బుద్ధిమంతులు ఇలాంటి శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో, బిడ్డలో, భర్తలో ఎవరికి ఎరుక? ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి శాస్త్రవిధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి ఈ శవాన్ని అప్పగించు అని చెప్పారు ఆ బ్రహ్మచారి. ఆ మాటలు విని శాంతాదేవి, అయ్యా, మీరు కరుణతో ఉపదేశించింది ధర్మమే గాని అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీ గురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు. ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు. పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు. అలానే శ్రీ గురుణ్ణి సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకొనడమేనా నా మూర్ఖత్వము? ఈ నా బిడ్డ శతాయుష్మంతుడు అవుతాడని ఆయన వరమిచ్చాడు. నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకు అవ్వాలి? ఆయన యొక్క కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మా, అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏం ప్రయోజనం? నీకు ఎక్కడైతే వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకుని వెళ్ళు అడుగు అని ఉపాయం చెప్పాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకుని పంచగంగా సంగమంలోని శ్రీ గురుడు అధివసించిన ఔదుంబర వృక్షం వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాన్ని క్రోధావేశంతో అక్కడి పాదుకలకు తన తలని కొట్టుకుంటూ ఉంటుంటే రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, నీవు దుఃఖం అణుచుకొని కర్తవ్యాన్ని ఆలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి. శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దానిని మాకు అప్పగించు. అంతేకాక ఈ స్థలం ఊరికి ఎంతో దూరం, ఏకాంతము భయంకరము అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండొద్దు అని తొందర పెట్టారు. కానీ ఆమె అదేం పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉంది. ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక, ఇక చీకటి పడుతుంది, ఇక్కడ దొంగల భయం ఉంది, మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాం. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీ గురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోక ముందు 3 రోజులు, తర్వాత 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు. ఒక చేతిలో దండము, మరొక చేతిలో త్రిశూలం ధరించి ఉన్నారు. ఆయన బయట నుండి వీరున్న ఔదుంబర వృక్షం క్రిందకు వచ్చి ఆమెతో, అమ్మా,
నాపై నిష్ఠూరాలాడతావెందుకు? నీ బిడ్డకు ఏమైంది? నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులో గాలి ఊది, అమ్మా, నేను నీకేం అపకారం చేశాను? ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువుని మళ్ళీ ప్రతిష్ఠించాను. నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు. శాంతాదేవి తుల్లిపడి నిద్రలేచింది గాని ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే గాని చనిపోయిన వాడు ఇంకా బతుకుతాడా? నా ప్రారంధం ఇలా ఉంటే శ్రీగురుడు మాత్రం ఏం చేస్తాడు అనుకుంది. ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది. ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉంది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించి ఉందేమో అనిపించి భయమేసి దూరంగా వెళ్ళింది. కానీ పిల్లోడు లేచి కూర్చొని, అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు. ఆమెకు అప్పటికప్పుడు అద్భుతంగా స్తన్యం వచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తని లేపి జరిగినదంతా వివరించింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారం చేసి శ్రీగురుణ్ణి ఇలా స్తుతించారు. ఓ శ్రీ గురుమూర్తి, జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీకు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపంలో అవతరించారు. వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపడానికై ఈ క్షేత్రంలో వెలిచారు. భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు. తల్లి వల్లే మీరు కూడా మా తప్పులు క్షమించి కృపచూప మిమ్మల్ని శరణు వేడుతున్నాము. తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమంలో స్నానం చేసి ఆ నీటితో గురు పాదుకలు కడిగి శుభ్రం చేసి ఔదుంబర వృక్షాన్ని, పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయం అయింది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి శ్రీ గురుమహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాడు. కనుక నామధారక, ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరి తరమూ కాదు. అక్కడి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి, సందేహం లేదు. అందుకే అక్కడి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే అని చెప్పారు. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. అదేవిధంగా శుక్రవారం 2వ రోజు పారాయణ సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.